అన్నదానం స్టాఫ్ తింటున్నారు. అన్నదానం పెట్టిన పర్పస్ ఏంటి, ఇదేంటి చూసుకోవాలి కదా అన్నటువంటిది నేను మెన్షన్ చేసిన. చేసినప్పుడు అప్పుడు నన్ను బోర్డోళ్ళు అదే అడిగారు, అట్లా సాధ్యమవుతుందంటే ఇప్పుడు తిరుమల కొండ మీదకి వచ్చేవాడు ఎవడన్నా సినిమా చూడడానికి వస్తున్నాడా? వినోదానికి విలాసానికి రావట్లేదు కదా దేవుడి దర్శనానికి. దర్శనం లేట్ అయిందంటే అది నీ తప్పు, అంతేగా. నువ్వు నీ నిర్వహణ చేత కావట్లేదు ఎక్కువ దర్శనాలు చేయించడానికి. కాబట్టి ఒక రోజు కాకపోతే ఇంకో రోజు ఉంటున్నాడు. అతను 2 పూట్ల అన్నం తింటాడు, లేకపోతే 2 పూట టిఫిన్ చేస్తాడు. నీకు డబ్బులు లేవా చెప్పు, నువ్వు అడుగు జనాల్ని, ఇక్కడికి వచ్చే భక్తులకు మేము అన్నం పెట్టలేకపోతున్నామని. అంటే లేదు లేదు ఆ లిస్ట్ తీశారు. తీస్తే ఇంకా డబ్బులు ప్రతి ఏడాది 40 కోట్లేమో మిగిలి అవి మళ్ళీ రిజర్వ్ చేస్తున్నారు దాని మీద. మరి ఇంకేంది అది పెట్టడానికి ఏం బాధ అని అడిగాను. అప్పుడు పెట్టినటువంటి సిస్టమే టోకెన్ లేకుండా వాడు ఎవడైనా ఇది వాళ్ళకి ఆ దేవుడు ఇచ్చింది. నేనేమి తిరుమలలో పుట్టలేదు, తిరుపతిలో పుట్టలేదు, కానీ నాకు ఈ ఫీలింగ్ ని నేను అక్కడ చూసినప్పుడు నాకు గబక్కన అక్కడ కొంతమంది అట్లాగా ఆ టైంకి టోకెన్లు ఉండి తినడానికి లేక వెళ్ళిపోతా నాకు కనిపించినప్పుడు అప్పుడు నేను చేసిన వార్త ఇది. ఆ తర్వాత డిబేట్ నడిచింది. ఇప్పుడు దాంట్లో నిలదీశారు, అడిగారు, నేను ఇలాగే చెప్పా, వాదించా, నా వార్త ద్వారానే వాదించా. ఫైనల్ గా వాళ్ళు మారారు కదా. నువ్వు ఇవాళ మారయ్యా, నీకు భగవంతుడు నీ జీవితంలో మీకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్ల విషయంలో మారినట్టుగానే ఉన్నారు, తప్పలా. శ్రీవాణిదైనా తప్పలేదు. శ్రీవాణి ఏమన్నారు, ఇదివరకు రద్దు అన్నారు. అసలు కుదరదు అన్ని రోజులు, 1 రోజు 2 రోజులు అన్నారు. అందుకే కదా తొక్కిసలాట ఇవన్నీ జరిగింది. ఆ ప్రభావమా ఇప్పుడు నిర్ణయం? 1 రోజు తొక్కిసలాట వలన టోకెన్లు తీసుకోవడానికి తొక్కిసలాట వలన 1 రోజుకి పరిమితం చేద్దామన్నారు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, అక్కడ కొంతమంది జర్నలిస్టులు 2గా విడిపోయి ఉంటారు.